ఒకవైపున అమెరికా వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి అణుస్థావరాలని ధ్వంసం చేసి తన యుద్ధ విమానాలతో అవతలకి వెళ్ళగానే ఇరాన్ వెంటనే అటాక్ చేస్తుందని తెలుసు కాబట్టి ఇజ్రాయెల్ ప్రిపేర్డ్గా ఉంది. ఇరాన్ వాళ్ళు ఆ ఫాలోఅప్ అటాక్ చేసేలోపు వీళ్ళెళ్ళి విరుచుకుపడ్డారు. తాజాగా ఇరాన్లో ఉన్నటువంటి కెర్మాషాలో అట్లాగే నౌఫ్ట్ షహార్ ప్రాంతం మీద పెద్ద ఎత్తున దాడులు చేశారు. అక్కడ పెను విధ్వంసం సృష్టించారు. ఇరాన్ సైన్యం దాదాపుగా ఒక 15-20 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. వరుసబెట్టి అటాక్స్ అక్కడ కంటిన్యూ చేస్తూ వస్తోంది. ఏ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టకుండా అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధపడుతోంది. ఎందుకంటే ఇరాన్ కనుక కాస్త గ్యాప్ ఇస్తే వాళ్ళు వచ్చి చేస్తారు. వాళ్ళు యుద్ధ విమానాలతో అక్కడికి వెళ్ళలేరు, కానీ బాలిస్టిక్ మిస్సైల్స్తో అక్కడికి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు కంగారు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకని రివర్స్లో ఇరాన్ కోలుకునేలోపు ఇప్పటికే ఓ పక్కన అణుస్థావరాల దగ్గర ఉన్న ప్రజల్ని తరలించాలి ఇరాన్, రెండో పక్కన అటాక్ చేయాలి. రెండు ఒకేసారి సైమల్టేనియస్గా చేయడం అంటే కష్టం. ఈలోపు మరొక వైపున అటాక్ చేస్తే మరింత సీరియస్ అవుతుంది. అందుకని భయపడుతున్నటువంటి పరిస్థితి, ఆ భయాన్ని క్రియేట్ చేస్తుంది ఇజ్రాయెల్.